మూవింగ్ ఆన్. కేంద్రం తెలంగాణకు 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చిందంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జాతీయ రహదారులకి 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటున్నారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్లో నితిన్ గడ్కరీ సభలో ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో 2014కు ముందు 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. మోదీ నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు 5,100 కిలోమీటర్ల హైవేల నిర్మాణం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని, కట్టుబడి ఉందని బండి సంజయ్ మరోసారి చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2,500 కిలోమీటర్లు. కానీ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,25,000 కోట్లు. ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 12 లక్షల కోట్ల రూపాయల పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈ పరిస్థితుల్లో వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఒక మంచి మంత్రి, ఏ ఎంపీ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాజే బయటినారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు.